విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్యాకేజీతో శాశ్వత పరిష్కారం జరగదని ఆయన తెలిపారు. సెయిల్ ఆధ్వర్యంలోని కంపెనీలు లాభాల్లో ఉన్నాయన్న శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ను సెయిల్ లో కలపడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన సెయిల్ లో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని లాభాల్లో ఉన్నాయి. వాటి మీద నేను పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. సెయిల్కి సెయిల్ అనేటువంటిది లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఇష్యూ చేస్తారు, దానికి పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు, మెర్జ్ చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన, నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి విషయం మీద గతంలో కుమారస్వామి గారు నేను కూడా సమావేశమయ్యాం. నిన్న నేను విడిగా సమావేశంగా అయ్యి వారితో చర్చించడం జరిగింది. ఏ విధంగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీద కూడా కొంత చర్చ జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో దాని డెవలప్మెంట్ ఏంటి